పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నాగిడిపాలెంకు చెందిన 30 మంది యువకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంతో పాటు భీమవరం కూడా అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేసి భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు మెచ్చి రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అందులో మన భీమవరం కూడా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఈరోజు జనసేనలో చేరడం జరిగింది. చేరిన వారందరికీ ముఖ్యంగా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు నాగిడి హరికృష్ణ, అలాగే ముత్యాల రాజుగారి తిరుమల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకి ఆకర్షితులై, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వీరందరూ కూడా చాలామంది ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలిపి ఈ 4 సంవత్సరాల్లో ఏమీ చేయలేరు, ఏమీ చేతకాని పరిపాలన అని చెప్పేసి వీరందరికీ కూడా అర్థమై మరి ఈరోజు జనసేన పార్టీలో మరి గోవింద గారి చేతుల మీద మరి వీళ్ళు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా మరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో కేవలం రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఉందంటే ఈ యొక్క అరాచక పాలనకి, దౌర్జన్య పాలనకి, రౌడీ రాజ్యానికి, తుగ్లక్ ఆలోచనలకి చరమగీతం పాడాలంటే కేవలం పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పేసి